చేయాలి, అనేకుల కొరకు విజ్ఞాపన చేయాలి. నీ వరకు నువ్వే ప్రార్థన చేసుకోవడం కాదు. తిమోతికి పౌలు గారు ఏం రాస్తాడంటే, రాజుల కొరకును అధికారుల కొరకును ఆ ప్రజలందరి కొరకును ప్రార్థన చేయి అంటాడు. అందరి కొరకును విజ్ఞాపన చేస్తూ ఉండాలి. ఇతరుల కొరకు నువ్వు చేసే ప్రార్థనను బట్టి నీకు దేవుని శక్తి వస్తుంది. అలాగే దేవుని వాక్యాన్ని కూడా చదువుతూ ఉండాలి. వాక్యం నీ లోపలికి వెళ్ళేటట్లుగా చదువుతూ ఉంటే పాటుబడిన వ్యవసాయకులాగా నీ హృదయం పదును పెట్టబడతా ఉంటుంది. మరి అలాగ మనం సిద్ధపడుతున్నామా? పాటుబడిన వ్యవసాయకులాగా అలా చేస్తే ఏమవుతుంది? 6వ వచనం చదవండి. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. మొదట ఫలాలు అనగా దేవుని ఫలాలు మనం పొందుతూ ఉంటాము. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తూ ఉంటావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం పాటిస్తూ ఉంటామో, ఆ వాక్యం ప్రకారం నడుస్తూ ఉంటామో, దేవుని ఫలాలు మన జీవితంలోనికి వస్తూ ఉంటాయి. పౌలు గారిలో ఆ ఫలాలు ఉన్నాయి, అలాగే తిమోతిలో ఆ ఫలాలు వచ్చినాయి. పాటుపడిన వ్యవసాయకుడు లాగా. పాటుపడే వ్యవసాయకుడు బద్ధకం ఉండదండి, బద్ధకం ఉండదు. కరెక్ట్ టైంకి లేస్తాడు, కరెక్ట్గా ఏ టైంలో చేయాల్సిన పనులు ఆ పనిలో చేస్తాడు. బద్ధకం అనేది నీ పనులను చెడగొడతా ఉంటుంది. అందుకనే బద్ధకము అనేది ఎప్పుడు మనం దాని మీద మనసు పెట్టకూడదు. అసలు ఒక పాటుపడిన వ్యవసాయకుడి వలె మనము జీవించాలి. మరి అలాగూ నువ్వు సిద్ధపడుతున్నావా? దేవుణ్ణి అలాగూ స్తుతిస్తున్నావా? ఇవన్నీ మొదట చేయాల్సిన పనులండి. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చెప్పిన ప్రసంగంలో, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. తర్వాత మొదట చేయాల్సిన పని పౌలు గారు కొరింథీ సంఘానికి ఏం రాశాడు? ఈ సువార్తను మీకు అప్పగిస్తున్నాను, మొదట ఈ సువార్తకు మీరు అంగీకరించండి, ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకోనండి అని చెప్పాడు. ఇక్కడ తిమోతికి ఏమని రాస్తా ఉన్నాడు? పాటుబడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు కనుక ఒక పాటుబడిన వ్యవసాయకుడిలాగా మీరు దేవుని పనిని చెయ్యండి. దేవుని పనిని మీరు చేస్తూ ఉండండి. ప్రభునంతులారా, అలాగూ మనల్ని మనం సిద్ధపరచుకోవాలి దేవుని పనులు చేయటానికి. అలాగే దేవుని ఆత్మ మనలోనికి వచ్చులాగున మనం మన హృదయాల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉంటే ప్రభు తన ఆత్మను మనలోనికి పంపిస్తూ ఉంటాడు. నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఆత్మ నీలో నింపుతూ ఉంటాడు. అది మనం నేర్చుకోవాలి. తర్వాత ఇంకా మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే, చూడండి దేవుని వాక్యంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 మనం చేయాల్సిన పనులు ఇవి అన్నీ. మొదటగా చేయాల్సిన పనులు, ముఖ్యముగా చేయాల్సిన పనులు ఇవి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుదాం. 23వ వచనం నుండి. కావున నీవు బలిపీఠమునొద్ద నీ బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. చూసారండి, దేవుని సన్నిధిలో మనం చేయాల్సిన మొదటి పనులు ఇక్కడ రాస్తా ఉన్నాడు. బలిపీఠం మీద అర్పణ అర్పించుచుండగా
నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల. అనగా మన మనస్సాక్షికి వ్యతిరేకమైనవి ఏవైనా మనకు జ్ఞాపకం వస్తే మొదట వాటిని సరిచేసుకోవాలి. మనస్సాక్షిని సరిచేసుకోవాలి. కొంతమంది మనస్సాక్షిని సరి చేసుకోరు. ఎంతకాలం ఉండా బైబిల్ చదువుతానే ఉంటారు, ప్రార్థన చేస్తానే ఉంటారు, దేవుని సన్నిధికి వస్తానే ఉంటారు, మనస్సాక్షిని మాత్రం సరి చేసుకోరు. వాటి వలన మనస్సు కఠినమైపోతుంది. మనస్సాక్షిని సరి చేసుకోకుండా, ఒప్పుకోవలసినవి ఒప్పుకోకుండా, దిద్దుకోవలసినవి దిద్దుకోకుండా, పైకి ఏదో లోపలేమో చాలా బాధ పెట్టుకుంటారు, పైకి మాత్రం ఏదో పైకి మాట్లాడుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, పైకి పాటలు పాడుతూ ఉంటారు, లోపల మాత్రం ఆ పగ, ఈర్ష్య, ద్వేషం అవన్నీ లోపల ఉంటాయి. అసలు మొదట చేయాల్సింది నీవు దేవుని ఆరాధన చేయటం కాదు, నీ మనస్సాక్షిని సరి చేసుకోవటం ముఖ్యం. అందుకనే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఇక్కడ 23వ వచనంలో, నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. ప్రభునంతులారా, నీవు లోతుగా డీప్గా దేవునితో ప్రార్థన చేసేటప్పుడు, ఎప్పుడైతే బాగా కన్నీటితో ప్రార్థన చేస్తావో ఆ టైంలో దేవుడు నీ లోపాలు నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఖాళీగా కూర్చున్నప్పుడు కంటే దేవునితో వ్యక్తిగతంగా లోతుగా ప్రార్థన చేస్తూ ఉంటావు చూడు, ఆ టైంలో మన లోపాలన్నీ దేవుడు చూపిస్తాడు. వాటిని నువ్వు ఒప్పుకోవటం ప్రారంభించాలి. మనం ఎవరికి ఏమేమి లోపాలు చేస్తున్నామో, ఎవరికి అన్యాయాలు చేస్తున్నామో అవన్నీ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. వాటిని నువ్వు ఒప్పుకుంటూ ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు గుర్తొచ్చినాయి, మళ్ళీ లేట్ అయిపోతే మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకని వెంటనే వాటిని రాసుకోవాలి. దేవుడు నాకు ఈ లోపాన్ని చూపించాడు, దీన్ని నేను సరి చేసుకోవాలి అని నువ్వు వెంటనే రాసుకోవాలి ఒక చోట. అందుకే డైరీ ఎప్పుడు ప్రక్కన ఉండాలి. కొన్ని సమయాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పెట్టే తలంపులు అవి కూడా మనం నోట్ చేసుకోవాలి, వాటిని మనం సరి చేసుకోవాలి. ఇవి సరి చేసుకుంటూ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఒక ఊటలాగా వచ్చేస్తుంది. ప్రార్థన చేసిన ప్రార్థనాత్మ రాకపోవడానికి కారణం సరి చేసుకోవాల్సినవి సరి చేసుకోకుండా అలాగే పెండింగ్ పెడుతున్నావు లోపల. ఆ పెండింగ్ ఉన్న విషయాల ద్వారా ప్రార్థనాత్మ రాదు నీకు. అందుకని వాటిని సరి చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏమని రాశాడు 23లో, నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమున ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తరువాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. కాబట్టి మొదట చేయాల్సింది సరి చేసుకోవటం, తర్వాత చేయాల్సింది నీ అర్పణను అర్పించటం. ఈ సరి చేసుకోవటం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. కానీ ఇది నువ్వు సరి చేసుకుంటున్నావా? పిల్లరా, సరి చేసుకోకుండా భక్తి చేయటం అలవాటు పడ్డావంటే ఇక ఆ భక్తి నిదానంగా ముళ్ళ పొదల నేలలాగా మారిపోద్ది.
నీకు ప్రేరేపణ వస్తుంది, ఏదన్నా సరి చేసుకోవాలని ప్రేరేపణ వస్తుంది, కానీ నువ్వు సరి చేసుకోవు. ప్రార్థన చేస్తావు, వాక్యం చదువుతావు, వాక్యం వింటావు, కానీ సరి చేసుకోవు. ఆ భక్తికి అలవాటు పడితే చివరికి ముళ్ళ పొదల నేలలాగా అయిపోతుంది. పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు దానిలో. పెద్ద ప్రయోజనం ఏముండదు. కాబట్టి నువ్వు సరి చేసుకోవటం చాలా ముఖ్యం. సరి చేసుకోవడం చాలా ముఖ్యం. తర్వాత మరొక మాట చూద్దాం. మత్తయి సువార్తలోనే 23వ అధ్యాయం తీయండి. 23వ అధ్యాయము 25వ వచనం నుండి చూద్దాం. 25, 26 వచనాలు. యేసు ప్రభు చెబుతున్న మాటలు ఇవి. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతో నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. చూసారండి, వెలుపల శుద్ధి చేసుకోవటం కాదు, ముందు ఎక్కడ శుద్ధి చేయాలి? లోపల శుద్ధి చేయండి. లోపల శుద్ధి చేసుకోండి. ఏదో ప్రార్థనకు వెళుతున్నాము అనే తృప్తి కాదు, వెలుపల శుద్ధి చేసుకోవడం కాదు, లోపల ఏం చేస్తున్నావు? లోపల ఎన్ని హానికరమైన మాటలు మాట్లాడుతున్నావు? లోపల దేవునికి వ్యతిరేకమైన పనులు ఎన్నెన్ని చేసుకుంటా కూర్చుంటున్నావు. దేవునికి ఇష్టం లేదని తెలిసి కూడా మనసాక్షిని చంపుకొని అదే పనిని ఎందుకు చేస్తున్నావు? వెలుపల శుద్ధి చేయటం కాదు, మొదట లోపల శుద్ధి చేసుకోనండి అని చెబుతున్నాడు. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చెయ్యండి. నీ లోపల నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకో. నీ ప్రార్థనా జీవితానికి ఏం ఆటంకం ఉందో వాటిని తీసేసుకో. ఏ సహోదరుడి మీద నీకు ఆయాసము బాధ ఉందో మొదట ఆ విషయంలో క్షమాపణ కోరుకొని సరి చేసుకో. అది సరి చేసుకోకుండా పైకి భక్తి చేసుకుంటా కూర్చున్నా నువ్వు ఎంతకాలం చేస్తావో అంతకాలము ఆ శోధన నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. లోపల సరి చేసుకోవటం చాలా ముఖ్యం. ఒక వ్యక్తిని క్షమించలేని మనసు ఉండొచ్చు. ఆ పరిస్థితిని అలాగే లోపల పెట్టుకొని నువ్వు పైన భక్తి చేసినా ఉపయోగం లేదు. సరి చేసుకో, మనసాక్షిని సరి చేసుకో, ప్రార్థన జీవితాన్ని సరి చేసుకో. నీ పొరపాట్లు ఏమైనా ఉన్నాయేమో ఆలోచన చేసుకో. నువ్వెవరినైనా క్షమాపణ కోరుకోవాలంటే క్షమాపణ కోరు. దేవునికి ఏదైనా ఇవ్వాల్సింది బాకీ ఉంటే లేక చెల్లించాల్సింది చెల్లించకుండా ఉంటే మొదట అది సరి చేసుకో. నీవు దేవునితో చేసిన ప్రమాణాలు ఏమన్నా ఉండి చేయకుండా ఎగరగొట్టుంటే మొదట అవి సరి చేసుకో. నువ్వు ప్రార్థన జీవితంలో మరి ఎక్కడ ఓడిపోతున్నావో, ఎక్కడ పొరపాట్లలో పడిపోతున్నావో అది సరి చేసుకో. ఒక్కసారి కూర్చో, ఆలోచన చేసుకో. నా పొరపాట్లు ఏమిటా నువ్వు ఆలోచించుకుంటే దేవుడు నీకు అన్నీ చూపిస్తాడు. ప్రభు నీకు అన్నీ చూపిస్తాడు. వాటన్నిటిని నువ్వు ఒప్పుకొని సరి చేసుకుంటా ఉంటే నీ భక్తి ఒక ఓటలాగా, ఒక జీవపు ఓటలాగా మారిపోతుంది. ఇది లేకుండా ఊరిక ఏదో పైన భక్తి, దానివల్ల ఏంటి ఉపయోగం? లోపల సరి చేసుకోకుండా
పైకి ఏదో ప్రార్థనకు వెళ్ళి వచ్చామనని తృప్తి. ఏంటి దానివల్ల ఉపయోగం? మనుషుల మీద బాధ లేక ఆయాసం, ఏదో పగ ద్వేషం ఉంటుంది, కానీ నువ్వు ప్రభు బల్లారాధనలో కూడా పాల్గొంటావు అవి ఒప్పుకోకుండా. ఏంటి నీకు ఉపయోగం అసలు? దేవుని సేవలోకి వెళ్ళేవారు మరి నీ సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళాలి. సాక్ష్యాన్ని చెడగొట్టుకుంటూ దేవుని పనిలోకి వెళ్ళినా ఏంటి ఉపయోగం? కావున ప్రభునంతులారా, పరిశుద్ధాత్ముడు మనల్ని సరిచేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని బాగు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు తన రూపంలోనికి మనల్ని చెక్కుకుంటాడు. మనం చేయాల్సింది ఏమిటంటే ముందు లోపల శుద్ధి చేయటం నేర్చుకోవాలి. లోపల శుద్ధి చేయటం. అందుకని ఒక భక్తుడు ఏమంటాడంటే, బయట ప్రపంచంలో నువ్వు జయము చూడాలంటే లోపల ప్రపంచంలో శుద్ధీకరణ జరగాలి అని అంటాడు. బయట నువ్వు జయం చూడాలంటే లోపల శుద్ధీకరణ జరగాలి. బయట ఉన్నవి నువ్వు జయించాలంటే గదిలో నువ్వు మొరపెట్టే వ్యక్తివిగా ఉండాలి అని ఇంకొక భక్తుడు అంటాడు. బయట నువ్వు జయించాలంటే నువ్వు గదిలో మొరపెట్టే వ్యక్తివిగా ఉండాలి. మరి అలాగ మనం సిద్ధపడుతున్నామా? అలాగ మన హృదయాల్ని పరీక్ష చేసుకుంటున్నామా? అలాగ మనల్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? కాబట్టి మనం చేయాల్సిన పనులు, దేవుని సువార్తకు నువ్వు మొదట విలువ ఇవ్వాలి అని విన్నాము. అలాగే దేవుని పనిలో పాటుపడిన వ్యవసాయకుడిలాగా నీవు మొదట నీ హృదయాన్ని గురించి, నీ ఆత్మీయ జీవితాన్ని గురించి ప్రయాసపడాలని మనం వింటున్నాము. అలాగే అర్పణను అర్పించడం కంటే సహోదరునితో సమాధాన పడటం ముందు చేయాల్సిన పని అని మనం వింటున్నాము. అలాగే వెలుపల శుద్ధి చేయటం కంటే కూడా లోపల శుద్ధి చేయటం చాలా ప్రాముఖ్యమైనది అని మనం వింటున్నాం. చివరిగా మరొక మాట చూద్దాం. మనం చేయాల్సిన మరొక పని, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ చూడండి. 2వ కొరింథీ 8వ అధ్యాయము 2వ కొరింథీ 8వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం. 3 నుండి. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి. ఎంతగా చేయుదురని మేము అనుకొనలేదు. చూసారండి, ఇక్కడ ఈ కొరింథీ సంఘాలను ఏమంటున్నారంటే, మీరు పరిశుద్ధుల కొరకు ఇచ్చే విషయంలో కానీ, పరిచర్యలో పాలు పొందే విషయంలో కానీ మనఃపూర్వకముగా మీకు చెబుతూ ఉన్నాను, మొదట ప్రభువునకు, దేవుని చిత్తమునకు తమ్మును తామే అప్పగించుకొనిరి. మొదట ఎవరికి అప్పగించుకోవాలండి? మనం ప్రభువుకి అప్పగించుకోవాలి. అందరూ మన 2 చేతులు పైకి లేపి చెబుదాం. మొదట మనము ప్రభువుకి అప్పగించుకోవాలి, దేవుని చిత్తమునకు అప్పగించుకోవాలి. ఆమేన్. ఎవరికి అప్పగించుకోవాలండి? మనం ప్రభువుకి, ప్రభు చిత్తానికి అప్పగించుకోవాలి. అదే కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు
ప్రజలతో, జనసమూహంతో చెప్పాడు, మొదట ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. కావున ప్రభునందు పిల్లరా, దేవునికి నువ్వు మొదటి ప్రాముఖ్యత ఇస్తున్నావా? దేవుని రాజ్యం విషయంలో నీవు ప్రాముఖ్యత, మొదటి స్థానాన్ని దేవునికి ఇస్తున్నావా? అలాగ మనం చేసినప్పుడే దేవుని కార్యాలు మనం చూస్తాము, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుతాము. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో, ప్రభా మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయము, మీ కృప, మీ కాపుదల మాకు కావాలి ప్రభా. మొదట మీ నీతిని, మీ రాజ్యమును వెతకడి వారిగా మమ్మలను చేయండి ప్రభా. దేవా, మిమ్మల్ని మేము వెతకాలి ప్రభా, మీ సన్నిధిని వెతకాలి, మీ కృపలో ముందుకు సాగాలి ప్రభా. పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు అని ప్రభుతో చెబుతావా? ప్రతి ఒక్కరము మోకాళ్ళ మీద ఉండి దేవునితో చెబుదాం, ప్రభా మొదట మీ పనిని చేసేవారముగా ఉండాలి ప్రభా. మొదట మేము ప్రభు చిత్తము చేయాలి ప్రభా. మొదట మమ్మల్ని మేము ప్రభువుకి అప్పగించుకోవాలి. రక్షకుడా, మీ వైపు చూస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా, మీ వైపు చూస్తూ ఉన్నాం. మీ సన్నిధిని, మీ సహాయమును మాతో ఉంచండి అని మనం ప్రభువుని అడుగుదాము. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదను. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదను. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి, పాపం తొలగించి కడిగితివే. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి, పాపం తొలగించి కడిగితివే. నీ కొరకు బ్రతుకా వేరుపరచి, సేవ చేయు కృపణిచితివే. నీ కొరకు ఎతుగా వేరుపరచి, సేవ చేయ కృపణిచితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. అవును ప్రభా, మొదట నేను మీ రాజ్యమును వెతికే వ్యక్తిగా మారాలి. మొదట మీ పనిని చేసేవారముగా మేము మారాలి ప్రభా. మొదట మేము మనస్సాక్షిని సరిచేసుకునే వారముగా మారాలి ప్రభా. మొదట మమ్మల్ని మేము సువార్తకు అప్పగించుకునే వారముగా మారాలి ప్రభా. అయా, దేవుని చిత్తమునకు, ప్రభువునకు అప్పగించుకునే వారముగా మేము మారాలి ప్రభా. పరిశుద్ధాత్ముడా, మీ వైపు చూస్తూ ఉన్నాం తండ్రి, మీ వైపు చూస్తూ ఉన్నాం. మీ కృపలో బలపరచండి అని మనం ప్రభువుని అడుగుదామా? పరిశుద్ధుడు అయిన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము.
మా హృదయాలు స్తోత్ర బలులు మీకు చెల్లించాలి, యెహోవా బలులు మేము మీ కొరకు చెల్లించాలి ప్రభువా. అట్టి కృపను మా అందరికీ మీరు దయచేయండి. ఈ ప్రియులైన వారిని అందరిని మీరు దర్శించండి. విన్న వాక్యం మీ హృదయాల్లో నిలిచి ఫలించులాగున చేయండి. మొదట మా మనస్సాక్షిని సరిచేసుకోవటం ముఖ్యం. లోపల ఉండేది లోపలే ఉంచి పైన రంగులు దిద్దితే ఉపయోగం లేదు ప్రభువా. కావున లోపల శుద్ధి చేయటం చాలా అవసరము. ఆ మనస్సు మాకు దయచేయండి. దేవుని సన్నిధిని మేము అనుభవించు వారముగా చేయండి. మీ కృపలో బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.